టోపోగ్రాఫికల్ సర్వే అంటే చాలా వర్డ్స్లలో వాడతారు. టోపోగ్రాఫికల్ అంటే టాప్ నుంచి, టోపో చాలా సందర్భాల్లో యూజ్ చేసుకుంటారు వర్డ్ని, టాప్ ఆఫ్ ది వ్యూ. మనం పైనుంచి చూస్తున్నప్పుడు కింద మన గ్రౌండ్ పైన ఏదైతే కనిపిస్తుందో దానంతటిని ఒక డ్రాయింగ్ రూపంలో డిజైన్ చేసి ఇవ్వడాన్ని టోపోగ్రాఫికల్ అంటే ఒకదాని నుంచి ఒకదాని ప్రతి ఒక్కటి ఇక్కడ ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ అండ్ దాని యొక్క ఎలివేషన్ అండ్ విత్ కంపారిజన్, ఇంకొక దానికి కంపారిజన్ ఎలా ఉంది, ఒక ఈ సపోజ్ గా ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ కి డిస్టెన్స్ ఎంత ఉంది, రోడ్లు ఎంత ఉన్నాయి, రోడ్ లెవెల్స్ ఏమి ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ ఉంది, వాటర్ సిస్టమ్ ఎక్కడ ఉంది, ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కడ కట్టారు, అండ్ ఈ ప్లాట్స్ ఎక్కడ ఉన్నాయి, హౌస్ కన్స్ట్రక్షన్ ఎంత ఉంది, హౌస్ యొక్క హైట్ ఎంత ఉంది, ఇవన్నీ కంపారిజన్ ఒక్కొక్క దాన్ని క్లుప్తంగా వివరించేదాన్ని టోపోగ్రాఫికల్ సర్వే అంటాం. సో ఈ టోపోగ్రాఫికల్ సర్వే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే టోపోగ్రాఫికల్ సర్వే ఉండాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రిడ్ అండ్ కాంటూర్స్. చాలా వరకు అన్ని ప్రాజెక్టులలో వితౌట్ ఈ రోజు ఏదైనా ఒక లేఅవుట్ చేయాలనుకున్నా అండ్ ఎనీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకున్నా అండ్ ఎలాంటి ఇండస్ట్రియల్ని ఫామ్ చేయాలనుకున్నా ఒక గ్రిడ్ అండ్ కాంటూర్స్. అసలు గ్రిడ్ అండ్ కాంటూర్స్ అంటే ఏంటిది, అసలు ఈ గ్రిడ్ అండ్ కాంటూర్స్ ఎక్కడ వాడతారు అంటే ఒక క్యాచ్మెంట్ ఏరియా అంటే వాటర్ ఫ్లడ్ లెవెల్స్, అండులేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఒక భూమి యొక్క ఉపరితలం ఎలా ఉందో చూపించేదే కాంటూర్ అండ్ గ్రిడ్స్. కాంటూర్లో క్యాచ్మెంట్ ఏరియా, ఎక్కడి నుంచి వర్షం వస్తుంది, ఎక్కడి నుంచి వర్షపాతం వస్తుంది, ఏ లెవెల్లో స్లోప్ ఉంటుంది, ఎక్కడ వాటర్ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనేది ఈ కాంటూర్ మ్యాప్లలో వస్తుంది. లెవెల్స్ అనేది ఒకదాని నుంచి ఒకదానికి యొక్క లెవెల్స్, ఒకటి హైట్లో ఎక్కడ ఉంది, డౌన్లో ఎక్కడ ఉంది అనేది ఇవన్నిటిని కూడా మనం సర్వే చేస్తూ ఇదే డిజిటల్ మిషన్ ద్వారా పాయింట్ని క్యాచ్ చేసిన తర్వాత మన యొక్క లెవెల్స్ని చూపించడం వల్ల దాని యొక్క వర్కింగ్ ఏరియాని ఎలా చేసుకోవాలి ఎక్కడ అనేది ఈ గ్రిడ్ అండ్ ప్లాన్ మ్యాప్స్ ఉపయోగించుకొని ఆర్కిటెక్ట్ డిజైన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అందుకనే ఇక్కడ బేసిక్గా వితౌట్ కాంటూర్ వితౌట్ గ్రిడ్స్ అసలు ప్రాజెక్ట్ యొక్క డిజైనే జరగదు. డిజైన్ జరగాలంటే ఇవి ఖచ్చితంగా కావాలి. ఇవి కావాలంటే ఖచ్చితంగా సర్వేర్ ఉండాలి. సర్వేర్ ఉండి వీటిని రిఫరెన్స్ ఈ యొక్క ఇక్కడ చాలా వరకు ఉపయోగపడేది ఏంటంటే జెడ్ ఎలివేషన్ వాల్యూ, హైట్ వాల్యూ కావాలి. ఎక్స్ అండ్ వైతో పాటు జెడ్ అనేదే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఈ జెడ్ వాల్యూని మనం సర్వే చేసుకొని మనం డిజైన్ వాళ్ళకి కార్డ్ రూపంలో ఇస్తూ వాళ్ళు డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కూడా ఒక సర్వేయర్ మాత్రమే చేయగలడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, పైప్ లైన్ ప్రాజెక్ట్స్ అండ్ రోడ్ ప్రాజెక్ట్స్. వీటిలో ఎలా పనిచేస్తుంది అంటే ఏదైనా ఒక డిజైన్ ఇవ్వాలన్నా, ఏదైనా ఒక లెవెల్ ఇవ్వాలన్నా, ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి ఎండ్ అవుతుంది, మధ్యలో ఎలాంటి స్ట్రక్చర్స్ వస్తాయి అండ్ ఎలాంటి అండ్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రావడం కానీ, స్ట్రక్చర్స్ రావడం కానీ, అండ్ ఎక్కడెక్కడ వీటి యొక్క బ్రేకప్ వస్తుంది, ఎక్కడ అలైన్మెంట్ టచ్ అవుతుంది, ఇవన్నీ కూడా వితౌట్ డిజిటల్ సర్వే ఏ ప్రాజెక్ట్ జరగదు. సో ఇప్పుడు చెప్పుకుంటే మనం బిఫోర్ చేస్తామా ఆఫ్టర్ చేస్తామంటే ఇక్కడ 2 టైప్ ఆఫ్ సర్వేస్. మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేయాలి అంటే ఒక ఎస్టిమేట్ పేపర్ చేయాలనుకున్నా కూడా వితౌట్ ఇట్ సర్వే ఎస్టిమేషన్ జరగదు. ఎందుకంటే ఒక అంచనా సర్వే వేరు అండ్ ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే ఎస్టిమేట్ చేసిన తర్వాత ఫైనల్ వర్క్ అయిన తర్వాత అంటే వర్క్ నడుస్తున్నప్పుడు కూడా సర్వే జరుగుతుంది. ఆఫ్టర్ వర్క్ తర్వాత కూడా ఈ ఫైనల్ సర్వే రిపోర్ట్ ఉన్న తర్వాతనే ఒక ఫైనల్ బిల్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఏ ప్లాన్ అనుకున్నాం, ఎగ్జిక్యూషన్ ఎలా జరిగింది, ఫైనల్ గా రిజల్ట్ ఎలా వచ్చింది. సో ఇక్కడ 3 టైప్ ఆఫ్ సర్వేలు ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మనం ఇప్పటివరకు ఎన్నో సర్వేలు చేసాం. అట్లాంటి ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ సర్వేలు చాలా చేసాం. సో వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది, మీకు చూపిస్తాను కూడా. సో ఇక్కడ కూడా డిజిటల్ సర్వే యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ సర్వే రూపంలో మాత్రమే చేయగలరు. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్లో ఓన్లీ 1%. చెప్పాం కదా, రెవెన్యూ మండల్ సర్వేలో ఇంతవరకే గవర్నమెంట్ సెక్టార్లో ఉంటుంది, మిగతా అంతా కూడా ప్రైవేట్ సెక్టార్ ఉంటుంది. సో ఈ ప్రైవేట్ సెక్టార్లో ప్రతి ఒక్కరూ ఇలాంటి వర్క్స్ని చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో వర్క్కి చాలా స్కోప్ ఉంది, బట్ బయట షార్టేజ్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క టీపాన్స్ విలేజ్ మ్యాప్స్.
టీపాన్ సర్వేలు, విలేజ్ మ్యాప్ సర్వేలు ఇవి బేస్ చేసుకొని చేసే సర్వేలో షార్ట్ లిస్ట్ అంటే అసలు ఇవి బేస్ చేసుకొని చేసే సర్వేలు చాలా అంటే చాలా తక్కువ మంది. ఎందుకంటే ఇవన్నీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళ యొక్క నామ్స్ ని బేస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఇంకంటే ముఖ్యం ఏంటంటే దీంట్లో చాలా సంబంధిత కోడ్స్ ని నేర్చుకోవాల్సి ఉంటుంది, గవర్నమెంట్ రూల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. వాటిని ఏమంటాము, ఏ పద్ధతిలో సర్వేలు జరిగినాయి, పాత సర్వేలు కొత్త సర్వేలు ఏ విధంగా జరగాలి, అండ్ ఇవి స్టోన్స్ ఎక్కడ ఉంటాయి, అండ్ వీటి యొక్క ప్రొసీజర్ ఎలా అనేది చాలా వరకు తెలిసి ఉండాలి. సో వీటిని తెలుసుకోవడానికి బేసిక్ గా గవర్నమెంట్ కూడా 2 విధాల ప్రయత్నం చేస్తుంది. అంటే ఒకటి తాలింలో లైసెన్స్డ్ సర్వేయర్ గా తయారు చేస్తూ వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అండ్ సెకండ్ NAC, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో కూడా ఈ సర్వేని నేర్పిస్తుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసి ద థర్డ్ వన్ ఈజ్ RNR సివిల్ సర్వేస్ మాత్రమే ఈ టీపన్స్ అండ్ విలేజ్ మ్యాప్ కి సంబంధించిన సర్వేల గురించి నేర్పిస్తుంది. ఎందుకంటే ఎంతో మంది తయారు చేసిన దాంట్లో ఇక్కడ నుంచి పోయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఎంతో ఉంది కాబట్టి ఈ సర్వేని కూడా మనం నేర్పించడం జరుగుతుంది ఈ బేస్ చేసుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేఅవుట్స్. ఏపీ తెలంగాణ అంటేనే ఒక మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్ కి బ్రాండింగ్ అన్నమాట. ఎలా అంటే ఈ టోటల్ ఇండియాలో ఎంతైతే రియల్ ఎస్టేట్ ఉందో ఈ 2 స్టేట్లోనే అంతకంటే మించిన రియల్ ఎస్టేట్ ఉందన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ ల్యాండ్స్ యొక్క రేట్స్ వేరు, ఇక్కడ ల్యాండ్స్ యొక్క సేఫ్టీ వేరు, అండ్ ల్యాండ్స్ యొక్క సిచ్యువేషన్స్ వేరు. బయట దాంతో చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా డిజిటల్ సర్వేలు జరిగిపోయినాయి. కానీ ఇంకా ఈ 2 స్టేట్లలో కంప్లీట్ గా జరగలేదు. తెలంగాణలో స్టార్టే చేయలేదు, అండ్ ఏపీలో సగం 50% 60% సర్వే జరిగిపోయి ఉన్నదన్నమాట. సో కాబట్టి చాలా మందికి ఈ రిలేటెడ్స్ ఉన్నారంటే ప్లాట్లు చేసుకుని అమ్ముకోవడం, లేఅవుట్లు చేసి అమ్మడం, అండ్ రకరకాల లేఅవుట్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటి కాదు, HMD లేఅవుట్స్, DTCP లేఅవుట్స్, అండ్ GP లేఅవుట్స్, ఫార్మ్ ల్యాండ్ లేఅవుట్స్, ఇవి ఎన్నో రకాలుగా లేఅవుట్స్ ఉన్నాయన్నమాట. సో వీటిని చేయాలి అంటే ఓ ప్రైవేట్ సర్వేర్ మాత్రమే చేయగలరు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ సర్వేలు కానీ ఇంకా ఇతర ఏ పర్సన్స్ కానీ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేరు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ సర్వేని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ లేఅవుట్స్ని చేయాలంటే ఒక సర్వేర్ కావాల్సిందే కాబట్టి ఒక సర్వేరు ఈ విధంగా కూడా తయారై ఈ వర్క్లు కూడా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మారుమూల గ్రామంలో కూడా ఈరోజు లేఅవుట్లు అనేది వేయడం జరిగింది. సో అది ఏ విధంగా అంటే ఒక సర్వేర్ హెల్ప్ తీసుకొని, ఒక సర్వేర్ ఉంటేనే వేయగలడు కాబట్టి ఈ వర్క్లు కూడా మన సర్వేర్లకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నిటికంటే ముఖ్యమైనది స్ట్రక్చరల్. అంటే ఏదైతే బిల్డింగ్స్ కావచ్చు, PEB స్ట్రక్చర్స్, PEB అంటే ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్స్, అంటే మెకానికల్గా స్టీల్ బిల్డింగ్స్ కావచ్చు, ఇండస్ట్రియల్కి సంబంధించిన షెడ్లు కావచ్చు, ఇంకేతరతరన అంటే డ్యామ్స్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, కెనాల్స్ కావచ్చు, అండ్ ఏ చిన్న వర్క్ చేయాలన్నా డిజిటల్ని యూజ్ చేసే చేయడం జరుగుతుంది. ఎందుకంటే అంత యాక్యురసీ ఉంటుంది, అండ్ ఆ యొక్క ప్లానింగ్ అనేది చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది. మాన్యువల్గా కొన్ని చోట్ల చేయలేని వర్క్లని ఇదే సర్వే ద్వారా, ఈ డిజిటల్ మిషనరీస్ ద్వారా మనం వర్క్ చేయొచ్చు. చాలా ఈజీ మెథడ్లో చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్క సర్వేలో ఈ సంబంధించిన బేసిక్ ఫార్ములాస్ని, మిషన్ ఎలా ఆపరేట్ చేయాలి, ఏ విధమైన వర్క్లకి ఏ విధమైన ఫార్ములాని యూజ్ చేస్తాం, అండ్ ఎక్కడెక్కడ ఈ మిషన్ యూజ్ అవుతుంది, ఎక్కడ ఈ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది, అండ్ వీటి యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్, అండ్ వీటి యొక్క మెయింటెనెన్స్, అండ్ అన్నిటికంటే ముఖ్యం ఆటోక్యాడ్లో ఎలా డిజైన్ చేస్తాం, ఆటోక్యాడ్లో ఎలా సెట్ చేస్తాం, ఆటోక్యాడ్లో ఎలా దీన్ని మాడ్యులేట్ చేస్తాం, అండ్ వీటిని తీసుకొచ్చి ఫిజికల్గా గ్రౌండ్ మీద ఎలా పొజిషన్ ఇస్తాం, ఇవన్నిటిని కూడా చాలా వరకు నేర్చుకోవాలి. సో నేర్చుకోవడానికి మనకి RNR సివిల్ సర్వే ఇన్స్టిట్యూట్ ఉంది. సో ఈ అన్ని వర్క్లకు సంబంధించి ప్రతి ఒక్కరికి ప్రైవేట్ సర్వే యొక్క ఇంపార్టెన్స్ ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి ఇది ఒక మంచి అవకాశం. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఉన్నా కూడా ఎవరైనా సిస్టమ్ని ఆపరేటింగ్ చేసుకొని దాన్ని మెయింటైన్ చేసుకోగలిగితే, కొంచెం ఇంట్రెస్ట్ చూపించగలిగితే ప్రతి ఒక్కరూ ఒక సర్వేర్గా తయారవచ్చు. సో కాబట్టి
తయారవ్వాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మేము మీకు సరైన మార్గంలోకి దారి చూపించి మంచి సర్వేగా తీర్చిదిద్దుతాం. సో నమస్కారం. మీరు ఖచ్చితంగా మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరితోటి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.